ప్రధానంగా ఎండు తెగులు అనేది మనకు రైతు స్థాయిలో చాలా సమస్యగా ఉంటుందండి. దీని కారణాలు మొదటగా చూసుకున్నట్లయితే చాలా వరకు రైతులు ఏక పంటగా కుసుమని సాగు చేస్తూ ఉంటారు. అలాగే ఒకే పొలంలో అంటే అదే పొలంలో సంవత్సరాల తరబడి కుసుమ పంటని సాగు చేస్తూ ఉంటారు. ఇలాంటి పొలాలలో ఏమవుతుందంటే మనకు ఈ ఎండు తెగులు అనేది ప్రధానంగా మనకు ఒక ఫ్యూజేరియం అనే ఒక శిలీంధ్రం వల్ల ఈ తెగులు అనేది సంక్రమిస్తుంది. ఎప్పుడైతే మనకు రైతులు ఒకే పొలంలో మనకు కుసుమ పంటని సాగు చేస్తూ ఉంటారో ఈ ఫ్యూజేరియం అనే శిలీంధ్రం అనేది దాని సంతతిని వృద్ధి చేసుకొని సంవత్సరం తరబడి మనకు దాని పెరుగుదల అనేది ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఇది భూమిలోనే దాని సంతతిని వృద్ధి చేసుకుంటూ ఉంటూ మనకి ఎప్పుడైతే పంటని సాగు చేస్తామో అలాంటి పరిస్థితుల్లో ఆ శిలీంధ్రానికి అనుకూల పరిస్థితులు ఏర్పడి మనకు పంటని ఆశించడానికి ఆస్కారం ఉంటుందండి.